కొట్టండి. అస్సలు సరిపోదు. నేను మాట్లాడాలంటే ఇంత ఉండదు. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటేనే మాట్లాడతా. నేను నాకు చప్పట్ల సౌండ్ కొంచెం పిచ్చి బాగా అయితేనే మాట్లాడతా. అయితే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు పుష్పలత. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. మాది నిజామాబాద్ వాస్తవ్యులమే మేము. అయితే ఇందాక పిల్లలు శివార్త్ సారు సిఇఓ చెప్పడం కానివ్వండి, శివాని శివంగిలాగా ఫైర్ అవ్వడము, జాన్ సారు మాట్లాడము, వాళ్ళ వయసు ఎంత అండి కదా, చూస్తున్నారు కదా. దీంట్లో చాలామంది దగ్గర దగ్గర నాకంటే కొంచెం అటు ఇటుగా ఒకే ఏజ్లో ఉన్నాం మనం అందరం, అవునా కదా. మరి వీళ్ళెంత ఇప్పుడిప్పుడే జీవితాన్ని చూస్తున్నటువంటి చిన్న పిల్లలు, అవునా కదా. ఈ వయసు పిల్లలు ఎట్లా ఉన్నారు బయట, బైకుల మీద బైక్ రైడ్లు చేసుకుంటా సినిమాలు, షికార్లు, ఫోన్లు, రీల్స్ అని విచ్చలవిడిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, అవునా. ఇట్లాంటి పిల్లలకి వేల మందికి నేను మాటలు నేర్పిన. ఎట్లా మాట్లాడాలి, నలుగురిలో ఎట్లా మాట్లాడాలి, 40 మందిలో ఎట్లా మాట్లాడాలి, ఏదైనా అకేషన్ ఉంటే ఎట్లా మాట్లాడాలి. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నాక నాకు బేబే వస్తలేవు మాటలు. అప్పటి నుండి ఆలోచిస్తున్నా, అసలు నేనేం మాట్లాడాలా. ఉన్నదంతా వీళ్ళే చెప్పేసారు కదా. మీకు అందరికి అర్థమైపోయిందా లేదా. బిజినెస్ ఏంది, దీంట్లో ఏముంది ఏం లేదు, ఇది చేస్తే ఏమొస్తుంది, చెయ్యకపోతే ఏమొస్తుంది, బయట లైఫ్కు ఈ లైఫ్కు డిఫరెన్స్ ఏముంది, మొత్తం కవర్ చేసిరు కదా. ఏమన్నా మిగిలిందా నాకు. మరి ఇప్పుడు ఎక్కడ వెతుక్కోవాలి నేను పదాలను, అక్షరాలను. ఓకే ఫైన్ అండి. మొట్టమొదటగా నేను ఇక్కడ నిలబడి ఈ స్థానంలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నా, రికగ్నిషన్ తీసుకున్నానంటే నా అప్లయన్స్ సహకారం అది. నాకు మొట్టమొదటగా నేను కూడా మీలాగే జీరో మైండ్ సెట్తోని ఇట్లాంటి ఒక మీటింగ్లో కూర్చున్నా. ఎక్కడికి పోయినా నాకు ఇవాళ నిన్నటి నుండి ఫోన్లు చేస్తుంటే నాకు జ్వరం వచ్చిందని ఒకళ్ళు అంటారు, నాకు చర్చ్ ఉన్నదని ఒకళ్ళు అంటారు, నాకు ఇంట్రెస్ట్ లేదని ఒకళ్ళు అంటారు, మా ఆయన వద్దంటారు ఒకళ్ళు అంటారు. కానీ మేము శ్రీకాంత్ సారు చూస్తున్నారు కదా, మా చెల్లెలు భర్త అన్నట్టు ఫ్యామిలీ మెంబర్ మాకు, మా చెల్లెలు భర్త. సార్ ఏమన్నారంటే ఒక రోజు లాస్ట్ ఇయర్ December 1 ఒక మీటింగ్ ఉంది సుచిత్రాలో, రండి అని చెప్పడం జరిగింది. అది ఏం చెప్పలే నాకు డీటెయిల్స్, బిజినెస్ పేరు చెప్పలేదు, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అన్నారు. ఆ ఒక్క మాటకే నమ్మిన నేను. మరి మమ్మల్ని మోసంగా పిలుస్తున్నాడా, అబద్ధమా, నిజమా, దీంతో నాకేం లాభము, నేను నా ఒక్కగానొక్క సండే వేస్ట్ చేసుకుంటే నాకేమొస్తుంది, ఇవేం ఆలోచించలే, బ్లైండ్గా వెళ్ళిపోయినాం. ఎందుకంటే మన మేలు కోరే మనిషి అయితేనే మనకు చెప్తారు, అవునా కాదా లీడర్స్. అది గ్రహించండి. ఇప్పుడు మీకు ఎంతో మంది మీకు ఫోన్ చేసిర్రు మీటింగ్కి రమ్మని, మీరు ఎంతో మందికి చేసిర్రు, అది గ్రహించుకోండి. మన మేలు కోరితేనే మనల్ని పిలుస్తారు. అట్లా నమ్మి మేము చాలా ప్రయాసల కోర్చి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చాలా మంది లీడర్స్ ఉన్నారు, చాలా మందికి రికగ్నిషన్ జరిగింది. అక్కడ ప్రోడక్ట్స్ నాలెడ్జ్ చెప్తున్నారు. ఒక్కొక్కటి అసలు వింటా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ విధంగా నాకు ఈ అవకాశం రావడం జరిగింది. నేను అదే మీటింగ్లో కనెక్ట్ అవ్వడము, మళ్ళీ తర్వాత ఈ ఆపర్చునిటీని తీసుకున్నాను. అక్కడే వెంటనే ఐడి తీసుకున్నాను. నేను చేస్తానా చేయనా అని ఆలోచించలేదండి. మీరు ఇదొకటి గమనించండి. చాలామంది జాయిన్ అయ్యి ఏడాది దాకా 6 నెలల దాకా కూడా నాతోని అవుతుందా అంటారు. అక్కడనే ఆగిపోతాం మనం. నేను ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా నేను చేస్తానా చెయ్యనా, నాతోని అవుతుందా అని ఎప్పుడు కలలో కూడా అనుకోలే. నేను చేస్తా. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకోవాలా. మన లోపల ఉన్న శక్తిని ఇంకొకరు చెప్పడం కాదు, మనది మనకు తెలవాలా. ఒప్పుకుంటారా అందరూ. నువ్వేంది అనేది నీకు తెలుసా లేదా, మనతో ఏం చేతనవుతుంది, మనం ఏది అన్ఫిట్ ఉన్నామో, ఏ విషయంలో మనం గట్టిగా ఉన్నామో మనది మనకే తెలుస్తుంది కదా. బలాలు బలహీనతలు పక్కోడొచ్చి వేలెత్తి చూపించే అవసరం లేదు, ఉందా, లేదు. ఆ విధంగా నా ప్రస్థానం దీంట్లోనికి రావడం జరిగింది. ఒక్కడుగేసిన సార్ మాటకు నమ్మి నేను విలువ ఇచ్చి, నాకు ఆ రోజే అర్థమైపోయింది. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా. మరి కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ప్రతిసారి ఇప్పుడు అందరు చెప్పారు మీకు చేతులు లేపమని, నేను మళ్ళీ ఇబ్బంది పెట్టదలుచుకోలే. నేను కొత్త వాళ్ళు ఉన్నారు, మీకు అర్థమైందా, మీరు నమ్ముతున్నారా ఇందరి మాటలను చెప్పండి. నాకు నమ్ముతున్నారా.
నేను నమ్మి జాయిన్ అయినా. మొట్టమొదటి స్టెప్ నిజామాబాద్లో పడ్డది నాతోని అడుగు. ఇప్పుడు ఇంత సామ్రాజ్యం తయారైంది. 100 మంది ఉన్నారు నా కింద. చూడండి లీడర్, చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు చదువుకో ఉద్యోగం వస్తుంది, చదువుకో ఉద్యోగం వస్తుంది, మంచిగా చదువుతుంటే ఉద్యోగం వస్తుంది, ఇక సూపర్ ఉంటుంది లైఫ్ అంటారా లేదా? ఉద్యోగాలు చేస్తున్నారు ఇంతమంది, వ్యాపారాలు చేస్తున్నారొచ్చు, ఇంకేదైనా పనులు చేస్తున్నారొచ్చు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. 23 సంవత్సరాల నుంచి నేను టీచర్ జాబ్ చేస్తున్నా. ఈ పక్కనే ఉండే గుండారం స్కూల్లో నేను సైన్స్ టీచర్ని. 1,50,000 జీతం అండి నాది. కానీ చెప్పుకోవడానికే అది జాబు 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 అని మనము ఒక గిరి గీసుకొని ఆ బావిలో కప్పలాగా బతుకుతున్నాం. ఏం లేదు జాబులో. 1,50,000 30 రోజులలో సంపాదించే మనిషిలాగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. అర్థమైందా లీడర్స్? 5,000 రోజుకి ఇన్కమ్ నాది. కానీ ఏం లేదంటున్నా. అంటే మనం ఎంత భ్రమల బతుకుతున్నాము. ఒక్క అవకాశం అనుకుంటూ తిప్పల పడతాము, తంటాలు పడతాము. మన ముత్తాత కష్టాలు పడ్డాడు, తాత కష్టాలు పడ్డాడు, మనము కష్టాలు పడ్డాడు, మన పిల్లల్ని కూడా కష్టాలకు నొచ్చి వెళ్ళిపోతాం మనం భూమి మీదకి వెళ్ళి. అవునా కదా? మరి దీంట్లో ఏమున్నది? సముద్రంలో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఉందంటారు. సముద్రపు నీళ్ళు నీకు హ్యాండ్ ఓవర్ చేసినాం, నీ పేరు మీద రాసిచ్చినాం. చెంబెడు తెచ్చుకుంటావా, గ్లాస్ ఎడు తెచ్చుకుంటావా, టీ స్పూన్తో తెచ్చుకుంటావా, దేనితో తెచ్చుకుంటారు చెప్పండి నాకు? ఎన్ని బాటిళ్ళు తెచ్చుకుంటారు? సముద్రపు నీళ్ళు మనకు అప్ప చెప్తే ఎన్ని తెచ్చుకుంటారు? పెద్ద పైప్ లైన్ వేసేసుకుంటా నేనైతే. మనకు హ్యాండ్ ఓవర్ చేసినాక ఎందుకు వదలడము? దీంట్లో ఏముందో తెలిసినాక కూడా ఇరిచబెడితే మనం ఏం మనుషులము? అవునా కదా? నమ్మండి, నేను నమ్మిన దాన్ని చెప్తున్నా కదా. నేను 23 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నా. నేను ఎంతమందికి తెలుసు? ఓన్లీ నేను చేసిన స్కూళ్ళల్లో తెలుస్తా. ఇక బయట ఇంకెవరన్నా పరిచయాలు ఉన్న వాళ్ళలో తెలుస్తుంది. పుష్పలత అంటే పలానా మనిషి అంటారు. అవునా కదా? కానీ ఈ బిజినెస్లోకి వచ్చినాక ఎంతమంది గుర్తుపడుతున్నారు నన్ను? ఈ రికగ్నిషన్ ఎక్కడుంది? నా డ్యూటీలో ఒక్కసారి అవుతుందండి నాకు. మా అంటే టీచర్స్ డేకి ఒక శాల్వా కప్తారు, రిటైర్మెంట్ అయినాక ఒక దండేసి దండం పెట్టి 30 లక్షలు చేతికిచ్చి పంపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుండి రిటైర్ అయింది, మొన్నటిదాకా టీచర్ ఉండే అంటారా లేదా? నిజం చెప్పండి మనసులోకి వెళ్ళి. రిటైర్ అయింది, ఉందా విలువ? తెల్లారే ఉండదు. కానీ దీంట్లో ఇక చిన్న పిల్లలకు వస్తుందండి వాల్యూ, చిన్న పిల్లలకు ఉంది రికగ్నిషను. ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనం పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు ఎన్ని చేసినా, ఎన్ని పట్టాలు పట్టుకున్నా కానీ బయట లైఫ్ లేదు. లక్షల జీతాలు ఇస్తురా? ఎవరన్నా ఇస్తురా? చెప్పండి. ఏదన్నా ఫీల్డ్, ఏదన్నా జాబ్ ఉందా ఇచ్చేది? మరి నేను కూడా ఇది మానేస్తాట జాయిన్ అవుతా. ఉందా? లేదు. పోనీ బిజినెస్ చేసినాం, మీకెవరికన్నా 7 తరాలు కూర్చున్నా తినని అరగని సంపాదన ఉందా? పోనీ ఎవరన్నా కష్టాలు లేకుంటున్నారా? చెప్పండి. ఇక్కడ చేసుకొని చెప్పండి నాకు ఏ కష్టం లేదు అని. నాకైతే పుట్టెడు ఉన్నాయి. గొడగొడ ఏడుస్తారు చెప్తే ఒక్కొక్కటి. నిద్రనే పోరు, నెలలు నిద్ర పోరు. కానీ నేనేం చేస్తున్నా? కసితోని పోరాడుతున్నా, కసితో నిలబడుతున్నా. నా ఉద్యోగ జీవితం ఇయ్యలేని సెక్యూరిటీ నాకు వెస్టీజ్ ఇచ్చింది. నా ఉద్యోగ జీవితం ఇయ్యలేని భరోసా నాకు వెస్టీజ్ ఇచ్చింది. అవునా కాదా? నాకు దీంట్లో జాయిన్ అయ్యి నేను ఏం చేసిన? ఏం చేయలే. నేను ఫుల్ బిజీ ఉంటా. ఇంటికి వచ్చే వరకల్లా 5-6 అవుతుంది. వచ్చిన తర్వాత ప్లాన్లో చెప్పుకుంటా. నేను జాయిన్ అయినా, ప్రోడక్ట్లు కొనుక్కున్నా, నాకు మంచిగా అనిపించినాయి. మీకు ఫస్ట్ చెప్పినా కదా నాకు హెల్త్ ఇష్యూ ఉంటే తగ్గింది, మంచిగా అనిపించిన మాట ఇంకొకళ్ళకి చెప్పిన. అంతే దీంట్లో చేసింది. ఫస్ట్ నెల 263 రూపాయలు వచ్చింది. మస్తు మంది నవ్విండ్రు. ఎవరు నవ్విర్రు? అప్పటిదాకా నో అన్నోళ్ళు ఉంటారు కదా. నీకు గంత జీతం నువ్వు చేస్తున్నావా అంటారు ఒకళ్ళు. నన్నే బంద్ చేయమనుడు. వాళ్ళు జాయిన్ అవుడు తర్వాత ఇసొంటి మస్తు తిన్నాం. నేను ఇప్పుడు ఆటోలో దిగే ఆ ఆటో ఆయనకి చెప్పిన. నేను ఆటోలు వచ్చిన ఇక్కడికి అతనికి చెప్పిన, నేను మీటింగ్ విన్నా అన్న, మీటింగ్ ఉన్నది చెప్పు రండి, సెలబ్రేషన్ ఉన్నది, ఫంక్షన్ ఉన్నది అన్న. నేను నామదేవాడలో అటెండ్ చేసిన, తెలుసు నాకు. ఏం తెలుసు అన్న? తెలుసు ప్రోడక్ట్లు ఉంటాయి, కొనుక్కోవాలా, పైసలు వస్తున్నాయి నాకు అన్న.
ప్రోడక్ట్ కొనుక్కున్నందుకు పైసలు వస్తున్నాయి, నీకు తెలిసి లాభం లేదు, దీంట్లో నిలబడితే లాభం అని చెప్పిన. ఎంత దమ్ముంటే చెప్తాము, దీన్ని ఎంత నమ్ముతే చెప్తామా మాట. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా? చప్పగా వింటుర్రు. నాకు అసలే నడదు ఇట్లా. ఎగ్జైట్మెంట్ ఉంటేనే నాకు మాట్లాడబుద్ధి అవుతుంది, నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది. మనం ఉన్నది వెస్టేజ్ బిజినెస్, ఇట్లా ఉంటే అసలే ముందుకు పోలేం. మనము ఎగ్జైట్మెంట్తో ఉండాలా, 100 మందిని ఎగ్జైట్మెంట్తో తీసుకుపోవాలా, అంతే దీంట్లో మంత్రం. అర్థమైందా లీడర్స్? ఎంతమంది నో అంటే అంత సక్సెస్ అవుతాం మనం. ఏదన్నా బాల్ను వేసి కొట్టండి భూమికి, ఎంత స్పీడ్తో కొడితే డబుల్ స్పీడ్తో పైకి వస్తుంది. అవునా లేదా? ఆ కసి ఒక వెస్టేజ్ పిచ్చోళ్ళు అంటారు మనల్ని. ఇది సబ్బుల బిజినెస్ కాదండి, డబ్బుల బిజినెస్. భూమి మీద మట్టి ఎంత ఉందో అంత డబ్బు ఉంది. చెప్పిన కదా, నా ఫస్ట్ ఇన్కమ్ 263 రూపాయలు. మొన్న నెలలో 30,000 అండి, జస్ట్ 10 నెలల్లో. 10 నెలల్లో 30,000 ఏ ఉద్యోగం ఇస్తుంది ఎప్పటి? నాకు ఏ పిహెచ్డి పట్టా ఇస్తుంది బయట? ఏది ఇస్తుంది? నేను జాబ్లో జాయిన్ అయినాక కూడా నాకు తెలిసి 30,000 జీతం రావడానికి ఒక 5-6 ఏళ్ళు పట్టింది అనుకుంటా. 5-6 ఏళ్ళు పట్టింది. 10 నెలల కాలం అండి. ఎంత కాలము? 10 నెలలు. ఎంత తక్కువ టైము. ఈ నెల నాకు 40 రావచ్చు, 30 to 40 మధ్య వస్తుంది, ఇంకా 40+ కూడా రావచ్చు. ఎంత బాగుంది. నెక్స్ట్ మనం మీటింగ్ పెట్టుకునే టైంకి మీకే చెప్తా నేను, 70,000 అంట. మళ్ళా మీటింగ్కు రండి, 1,00,000 అంట. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు 2 లక్షలు పక్కా. డౌట్ ఉంటే బాండ్ పేపర్ తీసుకొని రండి, సంతకం పెట్టిస్తా. నా సంతకంకు చాలా వాల్యూ ఉంది అండి. తప్పు సంతకం పెడితే ఉద్యోగం కూడా పోతుంది. అవునా కాదా? అయినా సరే చెప్తున్నా, నాది వాల్యుయబుల్ సంతకము. బాండ్ రాసిస్తా, నేను సంతకం పెట్టిస్తా. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 2 లక్షలలో ఉంటా. ఎందుకు మరి? ఏ దమ్ముతో చెప్తున్నా? వెస్టేజ్ని నమ్మి చెప్తున్నా, నా అప్లైన్లను నమ్మి చెప్తున్నా. చేతు పట్టుకొని నడిపిస్తున్నారు నాకు అప్లైన్లు. ఇట్లా సంపాదించుకో, ఇట్లా అరే తప్పట అడిగేస్తున్నావు, ఇటురా, గిడ ఆగు, గీడ మాత్రం పరిగెత్తు. ఇవన్నీ అన్ని మనకు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పినాక ఎందుకు ఆగుడు? ఆగుతామా? నిజం చెప్పండి, ఆగుతారా? నేనైతే ఆగా. నేను గట్టి ధైర్యంతోని దమ్ముతోనున్నా, దీన్ని నమ్ముకొనున్నా. నేను ఉద్యోగాన్ని నమ్ముకుంటలేనండి, ఉద్యోగం చేసే ఒక వ్యక్తిలాగా చెప్తున్నా. గమనించండి మీరు. నేను ఇంకా చాలా సర్వీస్ ఉంది నాకు. 2040 ఉంటుంది నాది రిటైర్మెంట్. దాని మీద లేదు నాకు ఆశ. నేను రిటైర్ అయ్యే టైంకి 2-2.5 లక్షలు ఉంటుండొచ్చు నా జీతం. నాకు అవసరం లేదు, వేస్టేజ్ పైసలే కావాలా. ఎందుకంటే దీంట్లో నా పిల్లల్ని మిలియనీర్స్ చేసేది ఉంది, నా మన్మరాన్లను మిలియనీర్స్ చేసేది ఉంది. పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా నేను. ఎంత పెద్ద డ్రీమ్ అంటే, నిజామాబాద్లో పెద్ద వెస్టేజ్ సామ్రాజ్యం గడప గడపకుండాల. నా బిడ్డకు 1.5 కోటి పెట్టి ఇల్లు కొనియాల. పెళ్లి చేస్తే 1.5 కోటి పెట్టి కొనిస్తున్నామా మనము? మన స్థాయి ఒప్పుకుంటుందా? అంత కలిపితే 15-20 లక్షలలో పెళ్లి చేసి పంపిస్తున్నాం. అవునా కాదా? ఖాళీ ఇల్లే 1.5 కోటి పెట్టాగో కనబడుతున్నా, నా బిడ్డ నిలబడ్డది. 1.5 కోటి పెట్టి ఇల్లు కొనిస్తా అంటే మిగతా ఎన్ని అవుతాయి? 1.5 కోటి ఇల్లుకే పెట్టిన పుష్పలత మేడంకు మిగతా ఖర్చులు 2 crores అవుతాయి. అయితాయా లేదా? ఇంత గట్టిగా, ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నా అంటే, వెస్టేజ్ని నమ్ముకున్నా. వెస్టేజ్ని నమ్మితే మనకు నెగటివ్ అనేదే లేదు దీంట్లో. 100కు 101% ఉంటుందా? 101% అయినా ఉంటుంది ఇంట్లో. సక్సెస్ పక్కా. మంచి టీంలో ఉన్నాము, విన్నింగ్ టీంలో ఉన్నాము. ఇప్పుడు ఈ పిల్లలు అంతా ముద్దు మాటలు మాట్లాడాల్సిన వయసులో అది ఏం క్లారిటీ, ఏం బెదిరించుడు, మనల్ని ఏం పరిచయం చేసుడు అంటే, ఈ సిస్టమ్ ఎన్ని నేర్పుతుంది గ్రహించండి. మాటలు నేర్పిస్తుంది, క్లారిటీ ఇస్తుంది. ఎట్లా బతుకుతున్నావు నువ్వు? ఇయ్యాలటి మటుకు బిర్యానీకి ఉన్నాయి, బీర్కు ఉన్నాయి, నీకు రీఛార్జ్కి ఉన్నాయి. పండగ వస్తే కొత్త బట్టలు కొనుక్కున్నావు, చుట్టాలని ఒక 2 రోజులు ఎంజాయ్గా మనము వాళ్ళకు ఇది చేయగలుగుతున్నాం. ఇదేనా లైఫ్గా? ఇదేనా?
మన డ్రీమ్స్ ఉన్నాయి, పక్కోడు కార్లో తిరుగుతుంటే చూస్తాం ఇట్లా, ఇంకొకరు మెడల గోల్డ్ వేసుకుంటే చూస్తాము. నిజమేనా, గోల్డేనా, ఎన్ని తులాలు ఉండొచ్చు, ఎట్లా కొనుక్కుని ఉండొచ్చు అని. నిజమా కాదా? మరి మనకొద్దా? ఇట్లనే బతుకుదామా? ఏమైనా కష్టాలు ఎవరు పలకరిస్తే వాళ్ళు, ఇన్ని బాకీలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, ఏడ్సుడు దుఃఖం, ఇదేనా బతుకంతా? లక్షల మాటలు మాట్లాడుకోవాలా? నేను కారు కొనుక్కున్నా, మొన్న 30 తులాల గోల్డ్ కొనుక్కున్నా, నా అకౌంట్ బ్యాలెన్స్ చూడిగో 20 లక్షలు ఉన్నది, ఫోన్ నెంబర్ అంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. సాధ్యమవుతుందా ఇంట్లో? నిజం చెప్పండి, ఇక్కడికి వెళ్ళి చెప్పండి, గట్టిగా చెప్పాలా? సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టే ఇప్పుడు జీరో నేను ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా, ఎందుకంటే దీంట్లో అంత దమ్ము ఉంది, దీంట్లో అంత విషయం ఉంది. నిజంగా నమ్మండి, నిజాన్ని నమ్మండి, భ్రమల బతకకండి. నాకు 20,000 వస్తున్నాయి మస్తు నా లైఫ్కి, లేదా నాకు ఒక 30,000 జీతం ఉన్నది మస్తు సరిపోతుంది, నాకు మస్తు చెప్తుంది పుష్ప మేడం, నాకు చిన్న చిన్న చెప్పలేము. ఎక్కడి నుండి ఏ దెబ్బ వస్తుంది, ఎక్కడి నుండి ఎప్పుడు కుప్పగూలుతావు, ఎప్పటి నుండి కాలు స్లిప్ అయి కోలుకోకుండా కింద పడతావో ఊహించలేము. పక్కోడే దెబ్బ కొట్టే పరిస్థితులలో బతుకుతున్నాం మనం, అవునా కాదా? ఒక అవకాశం ఎవరైనా ఇస్తే మంచిగా ఉండు అని ఆలోచిస్తున్నాం. మరి ఒక అవకాశం మన దాకా వచ్చింది, ఏం చేస్తున్నాం? నాతోని కాదు. పొద్దున ఒకళ్ళు ఫోన్లు అంటున్నారు నాకు, అబ్బా నాతోని కాదు అవన్నీ, టీచరే తను నాలాగా కామారెడ్డిలా, ఇట్లా చెప్తుంటే నువ్వు జాయిన్గా, నేను నడిపిస్తా, నీకు చెప్తా అన్న. ఏం లాభము? నాతో మనుషులను బతిమలాడు, నాతోని కాదు మనుషులతో తిరుగు. నేనే బతిమలాడినా? 100 మంది నా కింద బతిమలాడినా? ఉన్నట్టు చెప్పినా. దీంట్లో మోసం ఉందా? అబద్ధం చెప్తున్నామా? దెబ్బ కొడుతున్నామా? బతుకు మంచిగా బతుకు నాయన అని చెప్తున్నాం. నీకు చేత కాకపోతే నేను చేయి పట్టుకొని నడిపిస్తా అంటున్నాం. నాకంటే పైన వాళ్ళు నాకు అట్లా నడిపించిర్రు, అవే నీకు కూడా చెప్పి నిన్ను ముందుకు తీసుకుపోతా అని చెప్తున్నాం. దీన్ని కూడా నమ్మకపోతే ఇంకేం చేస్తాం మనం? ఎవరిస్తారు మనకు లక్షల జీతాలు ఇచ్చి ఉద్యోగాలు బయట? చెప్పండి, ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? 24 గంటలు చెయ్యండి, 30 రోజులు 24 గంటలు ప్రతిరోజు కంటిన్యూగా పని చేయండి, వస్తాయా పైసలు? మరి ఇంత ఈజీగా ఇలా సంపాదించుకోమంటే ఎందుకు మనం వెనకడిగేస్తున్నాము? మీకు చాలా మందికి చెప్పి ఉంటారు కదా, చేసుకో ఏం కాదు మంచిగా ఉంటుంది లైఫ్, చెప్తున్నారా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? ఇది కాదు ఎంజాయ్మెంట్ అంటే. కసిగా సంపాదించండి, మనకు ఒక అవకాశం దొరికింది, ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, గట్టిగా నిలబడండి. లీడర్ అంటే ముంగట నిలబడి ఎస్ నో ఆల్ రైట్ అని ఆదేశాలు ఇచ్చి ఆర్డర్లు వేసేవాడు కాదు, వెనక ఉండి భుజం తట్టి ముంగటికి నడిపియండి, అది మంచిది. మనం చేసుకున్న కష్టము, మనం పెట్టిన శ్రమ ఎప్పటికీ వృధా పోదండి. ఆడవాళ్ళు ఉన్నారు, ఎన్ని దశావతారాలు చేస్తారా లేదా? ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మీ మైండ్ లోపల ఎన్నెన్ని తిరుగుతున్నాయి, అవునా? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళు తినే ఫుడ్ గురించి, లేట్ అయితే పోయి ఏం తినాలా, వాళ్ళు ఏం తింటారు, ఇన్ని రకాల తిరుగుతాయి. మరి ఇంత చిన్న విషయం మనం ఎందుకు చేయలేము? ఎన్నో ఏళ్ల నుంచి హౌస్ వైఫ్ లాగా ఉంటున్నాం, అట్లనే ప్రతిదాని గాజులకు చేయి జాపాలా, 10 రూపాయల ఫాల్కు చేయి జాపాలా, ఆటో పైసలు కావాలా 20 రూపాయలని చేయి జాపాలా. ఆ లైఫ్ నుంచి బయటపడేద్దాము. ఆ లైఫ్ వద్దు మనకు కూడా లక్షలు మన అకౌంట్లో ఉండే అవకాశం ఉంది అని ఒకళ్ళు నీకు చెప్పినాక ఎందుకు ఆగుతున్నావు? జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి పెట్టుబడి పెడుతున్నామా? 10 లక్షలు పెట్టి నువ్వు ఒక బిజినెస్ చేస్తే గ్యారంటీ ఉందా? లాభాలు వస్తాయని? నేను మస్తు బిజినెస్లు చేసినాం, మేము ఎండ్లా రాలేదు, లక్షలు పెట్టినాము, చిల్లర ఏరుకున్నాం. దీంట్లో కూడా నాకు చాలా అవమానాలు వచ్చినాయండి. ఈ మాట అంటే గుర్తొచ్చింది నాకు. లక్షలు పోగొట్టుకున్నావు, చిల్లర కోసం 100ల కోసం వెతుకుతున్నావు అన్నారు, తెలుసా? 100ల కోసం పరుగు పెడుతున్నావు అన్నారు. ఆ 100లే లక్షలు అయ్యే రోజే మాట్లాడతా నేనని చప్పుడే కూకున్నా. కన్నీళ్లు రాలే నాకు, ఆ మాట వింటే కన్నీళ్లు రాలే, ఇంట్లో మంట పుట్టింది. ఈ మాటకు నేను ఆన్సర్ ఇచ్చే రోజు వస్తుంది, ఆ రోజే నీతో మాట్లాడతా అని ఇంట్లో మంట జరకచ్చింది.
ఆ జరుకులకెళ్ళే నేను మళ్ళా పుట్టిన. గర్వంగా చెప్తున్నా, నేను వెస్టీజ్ తోని పునర్జన్మ అయింది నాకు. నేను మళ్ళా పుట్టిన, నేను పీజీ చేసిన, హైలీ ఎడ్యుకేటెడ్, నేను చాలా మంచి ఫ్యామిలీలో ఏ కష్టం లేకుండా పెరిగిన, ఇన్ని సంవత్సరాల నుండి లక్షలు సంపాదిస్తున్నా. అయినా కానీ జీరోతో మొదలుపెట్టిన దీంట్లో పునఃప్రారంభం లైఫ్. ఎంత బాగుంది నా లైఫ్. నా అప్లయన్స్ గాడ్. నాకు తల్లిదండ్రులు లేరు, అంతకంటే ఎక్కువ భావిస్తున్నా నేను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా నీకు ఒక దశ వచ్చేదాకానే నిన్ను గైడ్ చేస్తారు. నువ్వు 25 సంవత్సరాలు వచ్చినాక 3 పూటలు తిని పండు, మెడలు పట్టి బయటికి గెంటేస్తారా లేదా చెప్పండి? ఎవరైనా ఇప్పుడు నేను పేరెంటే, మీరు పేరెంటే. ఏం రా గాడిద లెక్క అంటున్నావు, పోయి ఏమైనా పని చేసుకోపోలే అంటారా లేదా? మరి ఇట్లాంటి అవకాశం దొరికింది మనకి, ఏం చేస్తున్నాం మనము? ఎన్ని ఆశలు పెట్టుకొని తిరుగుతారు. చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆ డిగ్రీలు పీజీలు సర్టిఫికెట్లు పట్టుకుంటే ఎవరు ఇస్తున్నారు లక్షల జీతాలు మీకు? ఎందుకు నమ్ముతలేరు? ఎందుకు చేతనైతలేదు మీకు? ఆలోచించండి. నిజంలో బతకండి. భ్రమలో ఉండకండి. బ్రెయిన్ వాష్ చేసుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. ఇంటికి పోయినాక నిద్ర రావద్దు మీకు. అర్థమైందా లీడర్స్? అదొక్కటి గ్రహించుకోండి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను నేను.